మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్రనేతలతో పాటు ఇంకా రహస్య జీవితం గడుపుతున్న 70 మందికి పైగా మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో వీరి లొంగుబాటును డీసీపీ సమక్షంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. తాజాగా లొంగుబాటు పట్టిన వారిలో రాష్ట్ర, డివిజన్, ఏరియా కమిటీ సభ్యులు, పీఎల్జీఏ బెటాలియన్ల కమాండర్లు ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ లో తెలంగాణ పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో ఉన్న రాష్ట్ర కమిటీ స్థాయి నేత ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ తన దళాలతో లొంగిపోవడంతో మిగిలిన వారు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత గణపతి, ఆయన భార్య జోడే రత్నాబాయి ఇప్పటికే రాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో వారి లొంగుబాటు ఉండవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.